ఫోటో తీస్తున్నాను ఫోటో. హాయ్ అండి అందరికి, గుడ్ ఈవినింగ్. ఇది వచ్చేసి నైట్ బ్లాగ్ అనమాట. అయితే ఈరోజు అసలు నేను కాలిఫ్లవర్ పకోడీ వేద్దామని అనుకున్నా నేను. కానీ ఏంటంటే ఆయిల్ లేదు, చూసుకోకుండానే అన్ని మంచిగా రెడీ చేద్దామని అన్ని తెచ్చిన కజ్జీలు కానీ అన్ని రెడీ చేసిన. నయ్యం కాలిఫ్లవర్ని కట్ చేయడం వల్ల ఇక దాన్ని బల్లా పక్కన పెట్టేసి ఇక ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఏదో ఒకటి కొంచెం చిన్న బ్లాగ్ అనేది ఇద్దాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఈరోజు ఏం చేస్తానంటే ఆమ్లెట్, ఫ్లఫీ ఆమ్లెట్, మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ లెక్క వస్తుంది కదా, అట్లా మంచి దొడ్డు ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది మా ఇంట్లో అదేంటిది సుక్కకూర పప్పు వేసిన దాంతో కంచులోకి అని చెప్పేసి అన్నం వండిన ఆయం పప్పులా పెడుతూ ఆయం పప్పులు తింటా వాడు ఏడుస్తా ఉండి ఆడుకుంటాడు బయట. ఆయమ్మ పప్పులే కావన్నా, అంగన్వాడీలో పప్పులు పెడతారు అట్లా, కానీ అవి కావాలని ఏడుస్తా ఉన్నాడు. అంటే బయట కోనిస్తుందని చెప్పేసి దానికి డివైడ్ ఆలోచించింది మళ్ళీ. ఓకే, ఆమ్లెట్ కోసం అయితే నేను మంచి ఏంటిదంటే గుడ్డు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, కారపొడి, ఉప్పు అన్నీ పెట్టుకుని మసాలా అయితే ధనియాల పౌడరు, గరం మసాలా ఆయన పప్పులా పెడతా. వీడియో ఏడుస్తూ ఉండి ఈ 4 గుడ్ల కాల్సింది ఒకటేసారి కలుపుకొని 2 బాగా ఒకటి నాకు ఒకటి ఆమ్లెట్ వేసుకుంటాను. శ్రద్ధ పడుకుంది, అన్నీ మిక్స్ చేసేసుకుంటాను నేను. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్మిగడ్డ అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడరు ఏనోళ్ళు, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పౌడరు, కారపొడి మీకు తినేదాన్ని బట్టి, కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. నేనైతే మంచిగా తింటాను కాబట్టి మంచిగా వేస్తున్నా. తర్వాత ఉప్పు చాలు. ఇప్పుడు ఫస్ట్ మొత్తం కలుపుకుంటున్నా దీన్ని. ఇలా కొన్ని మిగిలిపోయి నీళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మంచిగా డైరెక్ట్ గుడ్లు అయితే కొట్టిపోయాను. కొంతమంది ఏమో ఇట్లా వేసేసుకుంటారు. మేమైతే ఖచ్చితంగా పాలు పోసుకుంటాం. పాలు పోసిందంటే మంచి ఉబ్బుతుంది, మేమైతే ఇస్తుంది పాలకి నీరు. ఇది కాగబెట్టిన పాలే, పాలు పోయినా కూడా ఒకసారి పాలు పోసి ట్రై చేయండి. పాలు పోయిన దానికి పాలు పోసినకి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. పాలు పోయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఉప్పు కూడా కరుగుతుంది మంచి, అన్ని ఏంటిది కారపొడి అవన్నీ కరిగి మంచి ఇస్తాయి. లేదంటే కొంచెము గడ్డలు ఇట్లా కలితే చూడు ఆమ్లెట్ వేసుకుంటే. ఎగ్ 1 ఈలం సపరేట్ అయింది. ఇప్పుడు 5 రోజులు అవుతుంది తెచ్చి అంత ఎగ్స్. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, ఎగ్ను బయటనే పెట్టేస్తున్నాము. ఇది ఒక్కటి కరెక్ట్ వచ్చిందండి, కొంచెం ఇచ్చుక వినిగా చేత పెట్టుకుంటాం. 2 ఏమో కొంచెం పర్ఫెక్ట్ ఉంది, 2 ఏమో కొంచెం నీళ్ళమని ఇచ్చుక వేయింది. ఇది మొత్తం కలిసిపోయింది. మనం పాలు వేయకుండా అయితే కారపొడి ఏంటిది కొంచెం గడ్డలు ఉంటుంది. ఇప్పుడు లేనే చూడండి, బియ్యం బుక్కడ పోసుకుంటున్నాడు. చూపెట్టు బియ్యం చూపెట్టు, చేతి చూపెట్టు, ఏది చూపెట్టు, ఒక్కసారి ఇక పప్పు ఫస్ట్ నూనె మొత్తం అనాలి. తోత్తా ఎవరికో తోతో అది చెప్పు. తిన్నారా? బియ్యం తింటున్నా. ఏం తింటున్నా? అదండి బియ్యమా? తినద్దు. అయిపోయింది.
ఈ దోశల పెన మీద వేసిందంటే మధ్యలో ఏమైనా సైడ్లో పోతుంది. ఆ పెన మీద వచ్చి కానీ మరి రొట్టెలు వేసే పెన మీద ఏంటంటే మొన్నడానికి రొట్టెలు వేసిన బియ్యం పిండి ఇవి వస్తలేదు, లేదంటే దాని మంచిగా వస్తాయి. దీని మీద మంచిగా వస్తాయి కానీ ఇక అటు ఇటు పోతుంది, చూసుకుంటే వేసుకోవాలన్న పని మనం. ఇప్పుడు సైడ్లో మొత్తం ఆయిల్ వేసుకుంటున్నాం. ఆమ్లెట్ ఆమ్లెట్ వేసి పని చేసేటప్పుడు అలా అదే మొత్తం ఏం సపరేట్ ఉంటాడు. నేను వీడియో చేసేటప్పుడు ఆ పని చేసేటప్పుడు అయితేనేమో ఇక మొత్తం పెట్టిస్తాను, ఇట్లే చేస్తాను మా వాడు. సైడ్ మొత్తం తీసేసుకుంటే మధ్యలో ఈజీ వస్తుంది. ఇది అతుకుంది ఇదంతా. ఏంది మరి అక్కకు మళ్ళీ అక్క లేపుతారు వాళ్ళనా దెబ్బలు కొట్టిరా డాడీ కొట్టిండా ఎడ కొట్టిండా ఆడ కొట్టిండా ఈడ కొట్టిండా కొట్టు 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 కొట్టు. ఆమ్లెట్ అయితే పూర్తి కాలిపోయింది ఫ్రెండ్స్. పేపర్ మీద వేసేస్తాను. పల్లెముళ్ళు ఎందుకంటే పల్లెముళ్ళ వేడి వేసినాం అనుకో కిందికి ఆవిరి అవుతుంది. ఆవిరి కింద అంటే ఇది ఎగ్ కాబట్టి కొంచెం కౌస్ స్మెల్ వస్తుంది. అది నాకైతే నచ్చదు అసలు. కాబట్టి నేను అట్లా వేసేసిన ఆవిరి వచ్చి దానికి కవర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది లేదా తీసుకోతావా? కాలిందా? ఎట్లనే కాదు, నువ్వు పట్టుకోరా. వాడే పట్టుకుంటాడట, నన్ను పట్టుకుని తెస్తే ముగ్గురం పట్టుకోదు పాడ పట్టుకో కూర్చోడు ఆడపెట్టు. అయ్యో పెట్టదా లైట్ అయిపోతుంది. ఏం మంచిగా ఉంది, మంచిగా వస్తుంది. కారం లేదు లేదు కారం కాలుతుంది అంటున్నా. కాలుతలే అన్నమా వేసుకోండి. చీమనా పెరుగు గడ్డ పెరుగు తింటావా? అలవాటు నవ్వినవా? చూప 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 ఫస్ట్ ఆమ్లెట్ తింటుంది. మొన్న కొంచెం పెట్టిన వద్దా వాటర్ కారం కారం మనకి సప్ప వేసి తింటుంది. ఆమ్లెట్ తింటావా? మమ్మీ తింటుంది ఆమ్లెట్. అన్నం కొడతావా? అన్నం కొడతారా? తొత్తావు చీమలు పప్పు కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. సూపర్ అయింది. పండుకుంటావా? నిద్ర వస్తుందా? చీలరా పండుకో. తినడా? పండుకుంటావు మరి వాళ్ళ చీలరా పండుకోబోగా. చీలరా మమ్మీ తింటుంది ఆమ్లెట్, ఆయన తింటుంది.
తింటావా? ఇవన్నీ కారం ఉల్లిగడ్డ వేసాం కదా, తింటుంటే ఆ ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్ తెలుస్తుంది. ఏం చెప్తున్నా, అల్లిగడ్డ వేసి అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డలకి సాంసాం ఉడుకుతాయి. ఆమ్లెట్ మనం కాలేలోపు ఉల్లిగడ్డలు సాంసాం ఉడుకుతాయి కదా, అది వేరే ఫ్లేవర్ని ఇస్తుంది. ఇక మిరపకాయలు అయితే పంట కిందకి వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది. తినేటప్పుడు మస్తు అనిపిస్తుంది. అయితే మావాడు చెప్తా క్లాస్ చూస్తా, మేము తింటున్నాక మనం చూస్తారు అబ్జర్వేషన్ చేస్తాడు, వాడు తినడు. మ్యాక్సిమం తినేదంటే వానికి ఇస్తా. అదే తింటాడేమన్నాడు చూసా కానీ తినడాడు. పిల్లలు అందరూ అంతే, పిల్లలు అందరూ అంతే. వాళ్ళ ముంగట తింటే బాగుంటుందా? ఇప్పుడు ఆమ్లెట్ సగం వేసుకున్నా తెచ్చుకో. మొత్తం వేసుకో. నీ ఆమ్లెట్ నువ్వు వేసుకో, నా ఆమ్లెట్ నువ్వు వేసుకో. నాదే అదంతే, ఎవరు ఆమ్లెట్ అది వేసుకోవాలి అంతే. కాలుతుందా? అన్నం కాలదా అన్నం? ఆమ్లెట్ తిందాం ఫస్ట్. ఆమ్లెట్ ఇలా అల్లమిల్లి గడేస్తే మంచిగా ఉంటుంది కదా. నాకేమో అబ్బాయిలు అంటే జర కొంచెం కొంచెం ఉడికితే మంచిగా అనిపిస్తుంది నాకు. తింటావా? అన్నం తింటావా? తింటాడేమన్నాడు చూస్తాడు కానీ తినడు చేయడు. అన్నం తినవా? ఆమ్లెట్ ఏమైందిరా? అంతా మట్టి కోసుకుంటే ఇప్పటిదాకా ఆడుకొని బయట. ఏంటిది ఆమ్లెటా? ఆ మమ్మీది, అది ఆ మమ్మీది ఉంది. నేను తినేది నాదే. బాగా నా చేతి తింటున్నాం ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు. నువ్వా? నువ్వా నువ్వా నువ్వు కూడా రావన్నా వీడియోనా? నువ్వు కూడా రావన్నా? అడుగుచ్చు డాడీ గారు కూర్చిపోస్తావు, అడుగుచ్చిపోస్తావు లో. మరి నన్ను మీకు నేను తింటా. అన్నం తినొద్దనే? తింటావా? తింటావా? ఇక్కడ కూర్చోరా, నా మీద ఏమి నాకు కూర వేసిన. తిని మళ్ళా ఇట్లా అట్రా నాకు వెనక పోతాడు. చేత అంత ఏదా అంత పెదలకని స్పూన్తో తింటాడు వాడు, చేతితో తిన్నాడు. అందుకే పెదలకి అంతది అని చెప్పి అని. బాగుందా? తింటావా? ఏం తింటావు? పప్పు తింటావా? అక్కడ కూర్చుకో డాడీ దగ్గర తిని పెడతా. కూర తింటావా? అక్కడ కూర్చో తిని. ఇడ కూర్చో, ఇడ కూర్చో, ఇడ కింద కూర్చో, అక్కడ కూర్చో తిని పెడతా. ఇది మా నైట్ డిన్నర్. డాడీ అన్నమా పెడతా. అది చల్లని మందికి అని పెట్టలే, బాగా అంటుంది వేడన్నామని చెప్పేసి ఊది పెట్టినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్తే